వెల్కమ్ టు ద వర్టెక్స్ సొల్యూషన్స్. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏంటంటే చాట్ జీపీటీ అంటే ఏఐ టూల్ను యూజ్ చేసుకొని ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మీకు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదివినా సెకండ్ ఇయర్ చదివినా మనకు ఎప్పుడు ఎలా ఏం చదువుతున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మన పోర్ట్ఫోలియో అది ఎలా చాట్ జీపీటీ ట్రే అనే టూల్ తోటి ఎలా డిజైన్ చేస్తామనేది చూద్దాం. ఇప్పుడు మీకు జీరో నాలెడ్జ్ కోడింగ్తో కూడా HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ తోటి చాట్ జీపీటీ యూజ్ చేసుకొని ఈ పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా అన్నది చూద్దాం. ఇప్పుడు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే ఇప్పుడు మనకు చాట్ జీపీటీ ట్రే అనే ఏ టూల్ కావాలి. ఇక్కడ మనకు చాట్ జీపీటీ అనేది ఉంది. ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చేసి ట్రే ఏ టూల్ వచ్చేసి ఇక్కడ మనకు క్రోమ్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది ఫ్రీగానే ఉంటుంది. సేమ్ లైక్ కర్సర్ లెక్క వర్క్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ బటన్ కొడితే ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఓపెన్స్ అంటే నేను ఆల్రెడీ ఇక్కడ ప్రాజెక్ట్ చేసేసి సో అందుకని ఇలా కనిపిస్తుంది. సో ఇట్లా మీరు ఇది ఇక్కడ సేమ్ ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ మీకు ఇక్కడ తర్వాత ఏంటంటే ఈ ట్రే అనే మనకు దీనికి సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇవ్వాలి. ఇన్స్ట్రక్షన్స్ అని ఇవ్వాలంటే ఇక్కడ మీరు చాట్ జీపీటీని అనేది యూజ్ చేసుకోవాలి. చాట్ జీపీటీని యూజ్ చేసుకొని ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మనం ఆ ట్రే టూల్ తోటి వెబ్సైట్ అనేది బిల్డ్ చేసుకుందాం. పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది పోర్ట్ఫోలియో వెబ్సైట్ బిల్డ్ చేయడానికి ఇప్పుడు మన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ అదే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు కదా. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే చాట్ జీపీటీ తోటి మనం ఎలా మాట్లాడాలి, కమ్యూనికేషన్ అనేది. ఇప్పుడు మీరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఇక్కడ ఈ వీడియోలో వచ్చేసి నేను అంతగా చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే మనం ఇది పోర్ట్ఫోలియో వీడియో ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. ఒక వర్డ్లో చెప్తాను మీకు. వన్ మ్యాటర్లో ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు సపోజ్ మీ అన్న ఉన్నాడు, నువ్వు మీ ఇంట్లో ఉన్నావు. మీ అన్న ఏదో డామినోస్కో పిజ్జా షాప్కో ఎక్కడికి వెళ్ళి ఒక పిజ్జా తీసుకురమ్మంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు మళ్ళీ డౌట్ వస్తుంది, వెజ్ తేవాలా నాన్ వెజ్ తేవాలా, ఇలా ఏ పిజ్జా తేవాలా, శాండ్విచ్ కావాలా అనే టైప్స్ అనేవి ఉంటాయి. సో అలా క్లియర్గా కరెక్ట్గా తెలుసుకొని పోతేనే మనకు అక్కడ కరెక్ట్గా ఏం కావాలని తీసుకొని వచ్చి మనం మళ్ళీ తర్వాత అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే చాట్ జీపీటీ తోటి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఇస్తే అప్పుడు అది కూడా మనకు కరెక్ట్ అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే చాట్ జీపీటీని అడుగుదాం. మనకు దేని మీద చేద్దామంటే ఒక ఫుల్ స్టాక్ డెవలపర్కి ఒక పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేయాలా. అది ఎలా చేయాలనేది చెప్తా మనం ఈ యొక్క పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసేసి మనం ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అనేది ఇద్దాం ఈ చాట్ జీపీటీకి. యు ఆర్ an AI professor. I am a full stack developer, so that I want prompt for building portfolio website to give me with professional prompt engineering professional portfolio with mobile responsive so give me prompt for portfolio website.
సో ఇక్కడ టైప్ చేసే కదా ఎవరైనా ఏ ప్రొఫెసర్, సో దట్ అలా మీరు అడిగితే అది మనకు స్టెప్ బై స్టెప్ కావాలి కాబట్టి స్టెప్ బై స్టెప్ ప్రాంప్ట్ సెక్షన్ వైజ్గా ప్రాంప్ట్ అనేది ఇవ్వమని అడుగుతున్నాం. సో ఇక్కడ మనం చూద్దాం ఏమిస్తుందో. అబ్సల్యూట్లీ హియర్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రొఫెషనల్ ప్రాంప్ట్ టు హెల్ప్ యూ. జనరల్ ప్రాంప్ట్ overview. Create a fully responsive and professional website for full stack developer. The site should be modern, mobile friendly and optimized for performance. It must include animation, smooth scrolling and a clean UX technology. ఇక్కడ ప్రాంప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వెబ్సైట్ అంటే ఎలా ఉంటుందో అందరికీ ఐడియా ఉంటుంది. ఫస్ట్ హెడర్ సెక్షన్ ఉంటుంది, తర్వాత హోమ్ సెక్షన్ ఉంటుంది, తర్వాత అబౌట్ సెక్షన్, తర్వాత స్కిల్స్ సెక్షన్, ప్రాజెక్ట్ సెక్షన్, మన సర్టిఫికేట్స్ ఏమేమి అచీవ్ చేసామన్న అవి కానీ అప్లోడ్. టెస్టిమోనియల్స్ ఇది మనకు అవసరం లేదు, దాంట్లో ఈ సర్టిఫికేషన్స్ సరే ఉంటే యాడ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ మనకు టెస్టిమోనియల్స్ అనేది అవసరం లేదు పోర్ట్ఫోలియోస్లో. అంటే ఇది ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే మనం ఒక స్టూడెంట్కి క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఇక్కడ మనకు అవసరం లేదు. నెక్స్ట్ కాంటాక్ట్ సెక్షన్ అనేది ఉంది, నెక్స్ట్ ఫూటర్ సెక్షన్. అలానే మనకు ఇంకేమైనా కావాలంటే ఇక్కడ బోనస్గా ఇన్షూర్ ద ఎంటర్ సైట్ ఫర్ అది మొబైల్ రెస్పాన్స్గా వర్క్ అవ్వడానికి ఇక్కడ ఇది అనేది ప్రాంప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇది స్లైడ్ జిఎస్పీ యానిమేషన్స్ తోటి ఇక్కడ వర్క్ అవ్వడం అండ్ డార్క్ మోడ్ బటన్. సో దట్ మనకేంటంటే ఇప్పుడు మనం ఐ వాంట్ స్టెప్ బై స్టెప్ సెక్షన్ వైజ్ ప్రాంప్ట్. మీకు ఏ సెక్షన్స్ కావాలనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఫస్ట్ నాకు వచ్చేసి హెడర్ సెక్షన్, అంత తర్వాత వచ్చేసి హీరో సెక్షన్, అంత తర్వాత వచ్చేసి స్కిల్ సెక్షన్, అబౌట్ సెక్షన్. నెక్స్ట్ స్కిల్ సెక్షన్ వద్దులండి, ఎందుకంటే మనకు అబౌట్ సెక్షన్లోనే స్కిల్స్ కానీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ మనకి ఏంటంటే ఫస్ట్ హెడర్ సెక్షన్, హీరో సెక్షన్, అబౌట్ సెక్షన్. ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ సెక్షన్ అంటే మన ఎడ్యుకేషన్ జర్నీ ఇది ఎలా ఉన్నది. నెక్స్ట్ వచ్చేసేసి ఎడ్యుకేషన్ సెక్షన్, తర్వాత వచ్చేసేసి ఎడ్యుకేషన్ సెక్షన్ తర్వాత ప్రాజెక్ట్స్ సెక్షన్, మనం ఏమేమి ప్రాజెక్ట్స్ చేసినాం అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసేసి కాంటాక్ట్ సెక్షన్, దాని తర్వాత వచ్చేసి ఫోటర్ సెక్షన్. సో దట్ ఇలా ఏంటంటే ఇప్పుడు మనకి ఇలా ఇచ్చాం కదా ప్రాంప్ట్ ఇవ్వమని స్టెప్ బై స్టెప్ ఈ సెక్షన్స్ కావాలి, ఈ సెక్షన్స్ అంటే ఈ పేజెస్ కావాలని. సో దట్ ఇప్పుడు మనకి ఏమిస్తుందో చూద్దాం. Each section is crafted to be mobile responsive. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఏంటంటే హెడర్ సెక్షన్ అనేది వచ్చింది కదా, ఈ హెడర్ సెక్షన్ ప్రాంప్ట్ని క్రియేట్ ఏ రెస్పాన్సివ్ ఇది వచ్చేసేసి ఇది కాపీ చేసుకొని ఇక్కడ మనం ట్రే అనే టూల్ ఉంటుంది కదా, ఈ ట్రే అనే టూల్ తోటి ఇది ఇగ్నోర్ చేసేసండి. నేను ఇది ఆల్రెడీ ప్రాజెక్ట్ చేస్తాను, సో ఇది మీకు అవసరం లేదు. సో దట్ మీకు ఇక్కడ ఏంటంటే ఆ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాంప్ట్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ ఏంటంటే క్రియేట్ ఏ రెస్పాన్సివ్ అండ్ స్టిక్లీ హెడర్ ఫర్ యువర్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ విత్ డెవలపర్స్ లోగో నేమ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ లోగో నేమ్ అండ్ స్టూడెంట్ యొక్క నేమ్ ఇవ్వమని చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఏ హారిజాంటల్ నావిగేషన్ మెనూ అండ్ హారిజాంటల్గా రైట్ సైడ్ మెనూ అనేది ఇవ్వమని చెప్తున్నాం. అంటే హెడ్ సెక్షన్స్ అదే నావిగేషన్ లింక్స్ హోమ్, అబౌట్, ఎడ్యుకేషన్, ప్రాజెక్ట్స్, కాంటాక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇది మొబైల్ రెస్పాన్సివ్ కోసం అనేది ఒక హామ్ బర్గర్ మెనూ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ అదే నావిగేషన్స్ ఓపెన్ అవుతాయి కదా, సో దానికి. నెక్స్ట్ వచ్చేసి యాడ్ యానిమేషన్ అంటే స్క్రోల్ అవ్వడానికి యానిమేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అండ్ అలాగనే మనకి ఏంటంటే ఈ యొక్క హెడర్ సెక్షన్లోటి అండ్ యాడ్ ద
and add the dark mode button also with responsive అని ఇద్దాం. సో దట్ మనకి ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క యూజింగ్ అంటే ఏ టూ టెక్నాలజీస్ యూజ్ చేసుకోవడం అనేది ఇవ్వడం కానీ ఇవ్వాలి. యూజింగ్ HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్, ఈ 3 టెక్నాలజీస్ యూజ్ చేసుకొని మనకు ఒక కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇది నాకు మీరు సపరేట్ ఫైల్స్లలో కావాలంటే సపరేట్ ఫైల్స్లో చేసుకోండి. నేనేంటంటే ఈ వీడియోలో కాబట్టి సో దట్ నేనేంటంటే ఒకే ఫైల్ ఇవ్వమని చెప్తాను. కంప్లీట్ కోడ్ గివెన్ ఇన్ వన్ ఫైల్, ఒక ఫైల్లోనే ఇవ్వమని నేను చెప్తున్నాను. సో చూద్దాం, కోడ్ ఇస్తుంది. అంతలోపు మనం VS కోడ్ మీ అందరికి ఐడియా ఉంటుంది. VS కోడ్లోకి వెళ్ళి నేను ఇక్కడ ఒక ఇవన్నీ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తే ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్లో నేను index.html అని ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ అయింది. ఇక్కడ మనకి కోడ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది ట్రే అనే టూల్లో. సో ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ కోడ్ అనేది జనరేట్ అయింది. ఇక్కడ జనరేట్ అయిన కోడ్ని ఇక్కడ కాపీ చేసుకొని నేను VS కోడ్లోకి వచ్చేసేసి ఇక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు రన్ చేసి చూద్దాం అంటే ఇది ఎలా వచ్చింది జస్ట్ చెక్ చేసుకుందాం. సో చూసారు కదా, ఇక్కడ మనకు అనేది డెవలపర్ నేమ్, హోమ్ సెక్షన్ నావిగేషన్ లింక్, అబౌట్ సెక్షన్ నావిగేషన్ లింక్, అబౌట్ సెక్షన్ ఎడ్యుకేషన్ సెక్షన్, అలాగనే ఇక్కడ డార్క్ మోడ్ బటన్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం మొబైల్ రెస్పాన్సివ్గా వర్క్ అవుతుందో లేదో చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు మొబైల్ రెస్పాన్సివ్గా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ క్లిక్ చేస్తే మనం నావిగేషన్స్ అనేది వస్తాయి. ఇక్కడ మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ పోతుంది. సో అలా ఉంటుంది. అబౌట్ సెక్షన్ వచ్చింది. సో ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంది కదా. సో ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ హోమ్ సెక్షన్ అనేది అడుగుదాం. ఇక్కడ మన ChatGPTలో ప్రాంప్ట్ అనేది జనరేట్ అయింది కదా. సో దట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రాంప్ట్ ఏమైతే ఇచ్చిందో హీరో సెక్షన్ ChatGPTకి అదే కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. చూడండి, డిజైన్ ఏ ఫుల్ స్క్రీన్ హీరో సెక్షన్ విత్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఆర్ యానిమేటెడ్ గ్రేడియంట్, ఇంక్లూడ్ ద డెవలపర్స్ నేమ్, టైపింగ్ యానిమేషన్. డెవలపర్ నేమ్కి టైపింగ్ యానిమేషన్ అనేది ఇవ్వమని జరుగుతున్నా. టైటిల్ వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలపర్, ఇట్లా యాడ్ టు CTA బటన్స్, డౌన్లోడ్ రెజ్యూమ్ అనేది, కాంటాక్ట్ మీ అనేది బటన్స్ అనేది యాడ్ చేద్దాం. అలాగనే వచ్చేసి ఇంకోటి యాడ్ చేపిద్దాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం యాడ్ సోషల్ మీడియా లింక్స్ ఆల్సో ఇన్ హీరో సెక్షన్. సో ఇక్కడ మనం ఎంటర్ చేస్తామా, ఫస్ట్ కోడ్ అనేది ఇస్తుంది. చూడండి, I will help you create a dynamic hero section with animations and social links. That's the కోడ్ అనేది ఇవ్వడం. సో ఇక్కడ మన కోడ్ అంటే హీరో సెక్షన్కి కంప్లీట్ స్ట్రక్చర్ తోటి ఇస్తుంది. సో దట్ మనకి ఇలా వద్దు, ఇక్కడ ఇలా వచ్చింది. సో మనం ఏం చేద్దామంటే ఓన్లీ ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. సో నెక్స్ట్ పర్లేదు ఇంకోసారి అడిగేద్దాం. I want only hero section code, not structure of HTML. సో నాట్ ఇన్ మన ఇష్టంగా బాగుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు సెక్షన్ వైజ్గా కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ట్రే అనే టూల్ ఇక్కడ ఇవన్నీ రిమూవ్ చేస్తాం, మీరు కన్ఫ్యూజన్ అవుతుంటారు. సో
ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ కోడ్ అనేది మనకు జనరేట్ అయింది హీరో సెక్షన్కి. ఇక్కడ ఈ లింక్ ఉంది కదా, మేక్ షూర్ చూడండి, ఇవి మర్చిపోమాకండి. ఈ సోషల్ మీడియా లింక్స్ అనేవి అక్కడ రావాలి అంటే, అదే డిస్ప్లే అవ్వాలంటే ఈ లింక్ అనేది పక్క మన హెడర్ సెక్షన్లో అనేది ప్రొవైడ్ చేయాలి. ఇంక్లూడెడ్ యువర్ మెయిన్ HTML ఫైల్ ఫర్ ద సోషల్ మీడియా ఐకాన్స్ టు వర్క్. అంటే సోషల్ మీడియా ఐకాన్స్ అనేవి వర్క్ అవడానికి ఈ యొక్క లింక్ని మీరు ఇక్కడ హెడర్ సెక్షన్లో అనేది ఉంచమని చెప్తుంది. హెడర్ సెక్షన్లో ఎక్కడైనా ఇవ్వచ్చు. సో దట్ నేను ఇక్కడ ఇస్తున్నా చూడండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు, మళ్ళీ ఇక్కడ అడిగాడు, సో మనం ఇచ్చేసా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ హీరో సెక్షన్ యొక్క కోడ్ని కాపీ చేసుకొని ఇక్కడ స్క్రిప్ట్ అంటే ఫస్ట్ హెడర్ సెక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత కింద ఇక్కడ మనం ఒక కామెంట్ రాసుకుందాం, హీరో సెక్షన్ అని, అంటే మన ఐడెంటిటీ కోసం. నెక్స్ట్ ఇందాక మనం కాపీ చేసిన కోడ్ని ఇక్కడ పేస్ట్ చేస్తే ఇప్పుడు చూద్దాం, రన్ చేసి చూద్దాం కోడ్ అనేది ఎలా వచ్చిందో. చాలా బాగుంది కదా యానిమేషన్స్ తోటి. సో ఇక్కడ ఏంటంటే మనకు ఇమేజ్ రావాలి, ఇక్కడ మన నేమ్ రావాలి. సో దట్ నా పేరు ఏంటంటే శశీంద్ర కాబట్టి నేను శశీంద్ర అని ఇక్కడ చేంజ్ చేస్తున్నా. సో ఇది ఫస్ట్ పైన హెడర్ సెక్షన్లో చేంజ్ చేస్తాం. ఇది ఇక్కడ జాన్ డోయ్ అని ఇక్కడ నా నేమ్ అనేది ఇక్కడ రాస్తున్నాను, శశీంద్ర. నెక్స్ట్ తర్వాత వచ్చేసేసి అక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ అనేది ఇమేజ్ యొక్క లింక్ అనేది ఇవ్వాలి ఇక్కడ. సో మీకు ఇమేజెస్కి లింక్ జనరేట్ చేయాలంటే మీకు క్రోమ్లోకి వెళ్ళి cloudnary.com అనే టైప్ చేయండి. ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చేసి పెట్టుకున్నా. సో దట్ ఇక్కడ ఏంటంటే నేను గూగుల్ తోటి లాగిన్ అవుతున్నా. చూడండి, cloudnary.com అనేది ఒక మనం ఫొటోస్ అని వీడియోస్ కానీ లింక్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోల్డర్స్, ఇక్కడ హోమ్ సెట్స్, అసెట్స్, ఫోల్డర్స్, కలెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఫోల్డర్స్లోకి వెళ్ళి ఇక్కడ అప్లోడ్ చేయాలి మన ఫొటోస్ని. ఇక్కడ అప్లోడ్ చేస్తే, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా ఇమేజెస్కు వీడియోస్కు అనేది లింక్స్ అనేది జనరేట్ అవుతుంది. సో దట్ నేను ఆల్రెడీ చేసుకున్నా కాబట్టి నాకు అవసరం లేదు కాబట్టి నేను చేయట్లేదు ఫ్రెండ్స్, మీరు చేసుకోండి. ఇక్కడ మనం సరే ఇక్కడ ఇది ఉంది కదా, ఈ ఇమేజ్ యొక్క లింక్ అనేది కాపీ చేసుకుంటాము. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాము. సో ఇప్పుడు జనరేట్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ నేమ్ చేంజ్ చేయండి, ఇక్కడ నేమ్ చేంజ్ చేయండి, మద్దరు చూసిందో పుస్తక్. సో దట్ ఇలా వచ్చింది. ఇప్పుడు సోషల్ ఐకాన్స్ ఉన్నాయి కదా, సోషల్ ఐకాన్స్ కూడా చూద్దాం, ఇచ్చి వర్క్ అవుతుంది, ఎలా వర్క్ అవ్వాలని. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నేను లింక్డ్ఇన్ యొక్క లింక్ ఇస్తున్నా నా దాన్ని. నేను వాట్సాప్లో ఆల్రెడీ లింక్ జనరేట్ చేసి ఉంచుకున్నాను. వేర్ ఈజ్ మై ఇక్కడ ఉంది చూడండి, ఇది నా యొక్క లింక్డ్ఇన్ యొక్క లింక్, ప్రొఫైల్ లింక్. సో నేను ఇక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు నేను రన్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ రన్ అయింది కదా. సో ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను. ఇది ఇక్కడ లింక్ కరెక్ట్గా లేనట్టుంది. సరే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఇది ఎలా బ్యాక్గ్రౌండ్ అనేది, సోషల్ మీడియా లింక్స్ అనేది ఇవ్వాలి అనేది. నెక్స్ట్ కమింగ్ టు ద, ఇంకా మనకు ఇదంతా బాగుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే డార్క్ మోడ్ బటన్ కానీ బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది అబౌట్ సెక్షన్ యొక్క ప్రాంప్ట్ ఉంది కదా,
ఇక్కడికి వెళ్ళి అబౌట్ సెక్షన్ యొక్క ప్రాంప్ట్ అనేది కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ ఏమైందండి, బిల్డ్ అండ్ అబౌట్ మీ సెక్షన్ విత్ ఏ ప్రొఫైల్ ఇమేజ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఇమేజ్ ఇవ్వమని చెప్తున్నా. అండ్ అలాగనే ఇక్కడ వచ్చేసి అండ్ ఏ బ్రీఫ్ పర్సనల్ ఇంట్రడక్షన్ ఆన్ ద రైట్ సైడ్ అనేది మన గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అని ఇవ్వమని చెప్తున్నా. మెన్షన్ టెక్నాలజీస్ యూ స్పెషలైజ్ ఇన్ యువర్ మిషన్ అండ్ కరెంట్ ఫోకస్. సో దట్ ఏంటంటే ఇక్కడ మీకు ఏ టెక్నాలజీస్ ఉన్నాయో ఆ టెక్నాలజీస్ అనేది ఇవ్వాలి. నేను వచ్చేసి జావా, HTML, CSS, JavaScript and MySQL. నెక్స్ట్ వచ్చేసి గిట్హబ్ ఇస్తాను. టూల్స్ కానీ మెన్షన్ చేసుకోవచ్చు. గిట్హబ్ అండ్ VS Code. సో దట్ నేను ఇచ్చేసాను. ఇక్కడ అండ్ కరెంట్ ఫోకస్ ఆన్ దిస్ టెక్నాలజీస్. ఇక్కడ వచ్చి ఇంక్లూడ్ యానిమేటెడ్ కౌంటర్స్ ఫర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మన ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ అని మెన్షన్ చేయాలి. నేను ఫ్రెషర్ కాబట్టి ఫ్రెషర్ అని రాస్తాను. కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ అండ్ హ్యాపీ క్లయింట్స్ మనమే హ్యాపీ చేయలే. కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాం. మేక్ ఇట్ ఫుల్లీ రెస్పాన్సివ్ అని ఇచ్చేసాం. సో దట్ కంప్లీట్ కోడ్ write for this about section in one file. చూద్దాం. టైం తీసుకుంటుంది సమ్టైమ్స్. ఇక్కడ సేమ్ ఇందాక వచ్చినట్టు వస్తుంది. సో దట్ మనకి ఏంటంటే ఐ హ్యావ్ ఓన్లీ అబౌట్ సెక్షన్ కోడ్ అంటే స్ట్రక్చర్ మొత్తం వస్తుంది. మనకు ఓన్లీ చాలా అబౌట్ ఒకటి వచ్చేసి ఇక్కడ చూడండి. ఇక్కడ అబౌట్ సెక్షన్ కోడ్ మాత్రం వస్తుంది. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అది అయిపోయింది కదా. హీరో సెక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ అబౌట్ సెక్షన్ అనేది కామెంట్ రాసుకుంటున్నా. అయిపోయింది. ఇక్కడికి వచ్చేసి కోడ్ అనేది జనరేట్ అయింది. జనరేట్ అయిన కోడ్ని నేను ఇక్కడ కాపీ చేసుకొని సేమ్ ఇంకోట్లాగానే ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు జనరేట్ రన్ చేసి చూద్దాం. హోమ్ సెక్షన్ అబౌట్. సో ఇక్కడ వైట్ కలర్ వచ్చింది. మనకి ఈ బ్యాక్గ్రౌండ్ కావాలని ఇద్దాం. ట్రై టు డిఫరెంట్. I want same like hero section background, so that complete code write again for this section. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. సో నాకు అలా వద్దు, ఇంకొక రకంగా అంటే సేమ్ నాకు ఎలా అంటే హీరో సెక్షన్ బ్యాక్గ్రౌండ్ ఎలా వచ్చిందో నాకు అలా రాయాలి. కంప్లీట్ కోడ్ అనేది అబౌట్ సెక్షన్కి మళ్ళీ రాయమని చెప్తున్నా. సో ఇక్కడ జనరేట్ చేస్తున్నా. ఇక్కడ మళ్ళీ కోడ్ అనేది జనరేట్ అవుతుంది.
కోడ్ జనరేట్ అవుతుంది. రైట్, ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ మనం గుర్తుపెట్టుకొని రాయాలంటే ఒకప్పుడు చాలా కష్టపడేవాళ్ళు. సో ఇప్పుడు మనకి ఏ టూల్స్ వచ్చినాయి కాబట్టి చాలా ఈజీగా ఉంది. సో ఇందాక కోడ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ జనరేట్ అయిన కోడ్ని పేస్ట్ చేసా. మనం జస్ట్ చూద్దాం చేంజ్ అయిందో లేదా. సో అబౌట్ సెక్షన్ అనేది వచ్చింది ఇక్కడ, కానీ మనకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కావాలంటే చూద్దాం. ఐ వాంట్ సేమ్ బ్యాక్గ్రౌండ్ చేదాకా వదలకూడదు. లైక్ హీరో సెక్షన్ అండ్ యానిమేషన్. అండ్ యానిమేషన్ కానీ సేమ్గా ఉంటుంది. సో దట్ కంప్లీట్ కోడ్ write for about section. Enter చేస్తా. ఇక్కడ కోడ్ అనేది మనకు మళ్ళీ జనరేట్ అవుతుంది చూడండి. మనకు నచ్చినట్టు వచ్చేంత వరకు అడుగుతూనే ఉండండి, ఇస్తూనే ఉంటుంది. రియల్లీ ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దట్ ఈస్ గ్రేట్. సో ఇక్కడ మళ్ళీ కోడ్ అనేది జనరేట్ చేసింది. సో ఇక్కడికి వచ్చిన కోడ్ని కంట్రోల్ జెడ్ తీసేసి కోడ్ తీసేసి మళ్ళీ పేస్ట్ చేస్తున్నాం. చూద్దాం. ఓ కంప్లీట్ డిఫరెంట్గా వచ్చింది. మళ్ళీ అడుగుదాం పోయేదాన్ని. I want like hero section background for this about section, so that complete code write again for this about section. లైక్ మనం హీరో సెక్షన్ యొక్క ప్రాంప్ట్ ఇద్దాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎలా ఇచ్చామని. సో ఇక్కడ చూడండి, డిజైన్ ఏ ఫుల్ హీరో డిజైన్ విత్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ గ్రేడియంట్ టైపింగ్. సో ఇక్కడ వస్తుంది విత్ దిస్ విత్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఆర్ యానిమేటెడ్ గ్రేడియంట్ అని చెప్తాం. ఆల్సో మొబైల్ రెస్పాన్సివ్. చూద్దాం కోడ్ మళ్ళీ జనరేట్ అయింది. చూడండి గైస్, కోడ్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఈసారి కానీ రాలేదనుకో
డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి హోమ్ సెక్షన్కి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. చెప్తా, రాకుంటే ఏం చేయాలో చెప్తా, వస్తే లీవ్ ఇట్. సో ఇక్కడ కోడ్ అనేది మళ్ళీ జనరేట్ చేసింది. Ctrl+V, go to file and open with live server, clicking about not work this one. వర్క్ అవ్వలేదు. ఇప్పుడు చూద్దాం, స్టార్ట్ అయ్యి. సో దట్ ఇక్కడ వచ్చేసేసి స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా, ఆ స్క్రీన్ షాట్ని ఇక్కడ ఇచ్చాను. ఐ వాంట్ బ్యాక్గ్రౌండ్ like image for this about section, so that write the code for this about section. With gradient moving particles with mobile response. ఇప్పుడు పక్కా వస్తుంది. సో నేను మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను, చూడండి గైస్. కోడ్ జనరేట్ చేద్దాం, పేస్ట్ చేస్తాం. సో చూడండి వచ్చేసింది. ఇక్కడ ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక ఎక్స్ మనం ప్రొవైడ్ చేస్తే నెంబర్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ అనేది యాడ్ చేద్దాం. సో ఇక్కడ ఉంది కదా అబౌట్ సెక్షన్కి ఇమేజ్ అనేది పేస్ట్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చేసేసి ఇమేజ్ కాపీ లింక్ చేసుకుంటాను, లింక్ అనేది కాపీ చేసుకుంటాను, ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఈ పార్టికల్స్ అనేది అబౌట్ సెక్షన్లో కరెక్ట్గా రాలేదు. సో చూసాక ఫుల్ స్టాక్ డెవలపర్, ఆర్ యూ ఫుల్ స్టాక్ డెవలపర్? సో దట్ గైస్. నెక్స్ట్ మనకు వచ్చేసి ఎడ్యుకేషన్ సెక్షన్ అంటే జనరల్. ఇక్కడ ప్రాంప్ట్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఐ హ్యావ్ మనకు సేమ్ బ్యాక్గ్రౌండ్ అడుగుదాం. సేమ్ బ్యాక్గ్రౌండ్ లైక్ బిఫోర్ అబౌట్ సెక్షన్. అబౌట్ సెక్షన్ లెక్క బ్యాక్గ్రౌండ్ కావాలని ముందే అడిగేద్దాం.
ఇక్కడ ఏంటంటే ఫర్ ఈచ్ ఎంట్రీ షో డిగ్రీ స్టేషన్స్ డ్యూరేషన్ షార్ట్. సో ఇక్కడ మనం ఏంటంటే అది కానీ ఇద్దాం 10th intermediate and degree అండ్ ఇక్కడ లొకేషన్ కానీ ఇద్దాం. ఇందాక ఇక్కడ మనకు అబౌట్ సెక్షన్ నావిగేషన్ లింక్ మీద క్లిక్ చేస్తే రన్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ చిన్న ఇక్కడ ఐడి ఈక్వల్ టు అబౌట్ అనేది. సో వర్క్ అవుతుంది కదా. నెక్స్ట్ ఎడ్యుకేషన్, ఇక్కడ కోడ్ అనేది జనరేట్ అయింది ఎడ్యుకేషన్ సెక్షన్కి. ఆఫ్టర్ కంప్లీట్ అబౌట్ సెక్షన్ ఇక్కడ మనం ఈ కోడ్ అనేది కాపీ చేసుకుందాం. ఎడ్యుకేషన్ సెక్షన్ అని కామెంట్ రాసుకుంటున్నా. ఇక్కడ పేస్ట్ చేసేసా. సేమ్ మధ్యలో చూసారు కదా ఇక్కడ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ లొకేషన్ అనేది యాడ్ చేయాలి మనం యూనివర్సిటీ. సో బాగుంది కదా. నెక్స్ట్ మనకు వచ్చేసేసి నెక్స్ట్ ఏముంది పాయిక్స్. ఇక్కడ పాయిక్స్ సెక్షన్ యొక్క ప్రాంప్ట్ అనేది కాపీ చేసుకుందాం. ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. వితౌట్ జీరో నాలెడ్జ్ కోడింగ్ is impossible. I think I have same background like before education section with mobile responsive. సో ఎంటర్ చేస్తామా. ఇక్కడ పాయిక్ సెక్షన్ అనేది కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఇంకా ఒక కామెంట్ రాసుకున్నాను ఇక్కడ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ సెక్షన్ తర్వాత ఏంటంటే ప్రాజెక్ట్ సెక్షన్ కదా, ప్రాజెక్ట్స్ సెక్షన్ అండ్ సేమ్ ఇందాకట్లాగానే ఇక్కడ వర్క్ అవ్వలేదు. సో ఇక్కడ ఐడి ఈక్వల్ టు ఎడ్యుకేషన్ అని ఉందా. వర్క్ అవుతుంది కదా. సో ఇక్కడ మళ్ళీ ప్రాజెక్ట్ సెక్షన్స్ యొక్క కోడ్ అనేది జనరేట్ అయింది. ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. ఇక్కడ ఈజ్ బి ఈక్వల్ టు ప్రాజెక్ట్స్ అన్నది ఐడి ఈక్వల్ టు ప్రాజెక్ట్. సో చూద్దాం వర్క్ అవుతుందో లేకుంటే చేంజ్ చేద్దాం. హోమ్ ఓకే, అబౌట్, నెక్స్ట్ ప్రాజెక్ట్స్. సో ఇక్కడ చూడండి ప్రాజెక్ట్స్ అనేది ఏమన్నా జస్ట్ హెడ్డింగ్ మాత్రమే వచ్చింది.
సో ఇక్కడ సంథింగ్ ఏమైతుందో చూద్దాం. ఎస్ కరెక్ట్గానే వచ్చింది. ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది చూడండి. observer and remove this. Next I can run this products. సో వచ్చింది కదా ప్రోడక్ట్ సెక్షన్ అనేది. ఇక్కడ మళ్ళీ ఎడ్యుకేషన్ సెక్షన్ కదా. ఐ వాంట్ మళ్ళీ అడుగుతాం. ఐ వాంట్ సేమ్ కోడ్ బట్ కోడ్ ఈజ్ ఎర్రర్ ఇన్ జావాస్క్రిప్ట్. To cross the education section code and project section code, so that two sections code, so that two sections complete code write again. The mobile responsive. ఎంటర్ చేస్తాము. ఇప్పుడు ఎడ్యుకేషన్ సెక్షన్ రెండు అంటే ఇక్కడ సంథింగ్ ఏదో ఎర్రర్ జరుగుతుంది. ఇక్కడ సర్వర్ అండ్ అబ్జర్వర్ ఉంది. ఇక్కడ కానీ సేమ్ అదే ఇచ్చినట్టుంది. అందుకని ఇదిగో చూడండి ఇక్కడ కానీ ఎర్రర్ అవ్వండి. సో అందుకే ఎర్రర్ వచ్చింది. ఇక్కడ చేంజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ టూ కోడ్స్కి టూ సెక్షన్స్కి కోడ్ అడిగాం కదా. సో దట్ projects का shall be your project as same as before, same in the లక్కనే ఇక్కడ ఎడ్యుకేషన్ సెక్షన్కి ఐ వాంట్ అంటే కోడ్ అనేది ఎగ్జిస్ట్ కలగనప్పుడు అంటే మనకు ఎందుకు దాన్ని అడుగుదాం. ఐ వాంట్ కంప్లీట్ కోడ్ ఫర్ దిస్ ఎడ్యుకేషన్ and project section. చూడండి ఇక్కడ ప్రాజెక్ట్ ప్రొఫైల్ అనేది యాడ్ ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆ ప్రాజెక్ట్కి ఏ టెక్నాలజీస్ యూజ్ చేసినాం అన్నది అండ్ ఇక్కడ వచ్చేసి టైటిల్ డిస్క్రిప్షన్ కానీ రాసుకోవచ్చు. ఇక్కడ లైవ్ డెమో అంటే ఇక్కడ మనం లైవ్ డెమో బటన్ అనేది ఎందుకు ఇచ్చిందంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనం గిట్హబ్లో మనం పోస్ట్ చేసినప్పుడు అక్కడ లింక్ ఏదైతే జనరేట్ అయిందో ఆ లింక్ అయినా జనరేట్ సేమ్ ఇమేజ్ కిందకి ఎలాగైతే ఇచ్చామో సో దట్ అక్కడ ఇస్తే మనం ఇక్కడ ఈ బటన్ అనేది క్లిక్ చేయగానే మనకు లైవ్గా అనేది నీకు తర్వాత నేను లాస్ట్లో నేను ఒక వెబ్సైట్ నేను క్రియేట్ చేసిన ఆ లైవ్ డెమో బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ లైవ్గా ఎలా వర్క్ అవుతుంది అని చూపిస్తాం. అంటే ఇక్కడ కోడ్ గిట్హబ్ కోడ్ అంటే మన సోర్స్ కోడ్ మనం కోడ్ ఏదైతే యూజ్ చేసామో ఆ కోడ్ యొక్క గిట్హబ్ది లింక్ అనేది జనరేట్ చేసి ఇక్కడ ఇవ్వాలి. సో చూద్దాం ఇక్కడ కోడ్ అనేది జనరేట్ అయింది. ఇక్కడ మళ్ళీ స్ట్రక్చర్లో వచ్చింది. సో దట్ ఏం చేద్దాం మనం ఓన్లీ ఇక్కడ నుంచి కాపీ చేసుకున్నాం కోడ్. మనకు స్ట్రక్చర్ అవసరం లేదు కాబట్టి మనం ఓన్లీ అక్కడి నుంచి జనరేట్ చేసుకున్నాం.
many lines of code, 454 lines code. Copy and ఇక్కడ రిమూవ్ చేసేద్దాం 2 sections. education section. సో ఇక్కడ వచ్చింది కదా. వావ్, నైస్, స్ట్రక్చరే మారిపోయింది. సో ఇక్కడ మళ్ళీ నేను బ్యాక్ వస్తున్నాను. అబౌట్ సెక్షన్, అబౌట్ అని రాస్తున్నాం. ఇక్కడ మనం ఏమడుగుదామంటే ఇక్కడ మళ్ళీ ఇద్దాం ప్రాంప్ట్ అనేది ఎడ్యుకేషన్ సెక్షన్కి. I want same background like about section. About section पे about on that. About సిద్ధం. ఇక్కడ ఉంది కదా, దీనికి దానికి లింక్. సో పర్ఫెక్ట్గా వచ్చింది కదా, సేమ్ అట్లాగా. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ సెక్షన్ కూడా జనరేట్ అయింది. ఇక్కడ చేంజ్ అయింది కదా బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ మొదటి సేమ్ ఇమేజ్ చేసేసి మనకు I want same complete code right again for this education section, but change the background like image, complete code right here. Education section.
I only code for education. స్ట్రక్చర్ మొత్తం వచ్చింది, HTML స్ట్రక్చర్ మొత్తం. సో ఇక్కడ మళ్ళీ మొత్తం వస్తుంది. I have only education section. Not structure. HTML. I want just only about section. Education section, like about section. Code not writing HTML structure. సో ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ సెక్షన్ మాత్రమే కోడ్ అనేది జనరేట్ అవుతుంది. Education section. So copy here, paste it in here, and వచ్చింది కదా. నెక్స్ట్ we want I have projects section. Same like education section. project section కోడ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ కామెంట్ రాసుకున్నాం. ఇక్కడ కోడ్ జనరేట్ అయింది. ఈ కోడ్ జనరేట్ అయింది కాపీ చేసుకొని సేమ్ ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నా. పేస్ట్ అయింది. ఎడ్యుకేషన్ సెక్షన్, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. టు క్రాస్ చెక్ ద code, write the code again for projects section.
కూడా అనేది జనరేట్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ కాపీ చేసుకొని చూడండి, ఇక్కడ ఎర్రర్ లేదు. ఫ్యూచర్ సో దట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పేస్ట్ చేసా కదా ప్రాజెక్ట్ సెక్షన్ కోడ్. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ప్రాజెక్ట్ సెక్షన్. సో ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ సెక్షన్ కోడ్ అనేది వచ్చింది. ఇక్కడ మనం ఇమేజెస్ అని ఇవ్వాలి, ప్రాజెక్ట్ యొక్క ఇమేజ్, అండ్ ఇక్కడ వచ్చేసి టైటిల్, ఇక్కడ మనం ఏమేమి టెక్నాలజీస్ యూజ్ చేసినాం అనేది ఇక్కడ మెన్షన్ చేసింది. ఇక్కడ డిస్క్రిప్షన్, అండ్ ఇక్కడ లైవ్ డెమో అంటే ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనము ఈ పోర్ట్ఫోలియో ఉంది, ఈ పోర్ట్ఫోలియోకి ఒక గిట్ హబ్లో హోస్ట్ చేస్తే మనకు లింక్ అనేది జనరేట్ అయింది. ఆ లింక్ జనరేట్ అయిన లింక్ని ఇక్కడ వచ్చి మనం బ్యాక్ ఎండ్లో ఇచ్చినట్లయితే HTMLలోనే ఇవ్వాలి. అది ఇస్తే మనకు లైవ్ డెమో బటన్ మీద క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా మనకు ఆ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి అక్కడ ఎలా అనేది లాస్ట్లో చూపిస్తా చూడండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఆ కోడ్ అంటే మనం ఇంపోర్ట్ చేసిన హోస్ట్ చేసినటువంటి గిట్ హబ్లో హోస్ట్ చేస్తాం కదా, ఆ కోడ్ యొక్క లింక్ కూడా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ కంప్లీట్ ఇక్కడ 4 ప్రాజెక్ట్స్ ఇంకా ప్రాజెక్ట్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత వచ్చేసేసి మనకి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసేసి ఐ వాంట్ కాంటాక్ట్ సెక్షన్ same like project section background. సో ఇక్కడ కాంటాక్ట్ సెక్షన్కి కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ కామెంట్ రాసుకుందాం. కాంటాక్ట్ సెక్షన్. నెక్స్ట్ ఇక్కడ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఇంకా సో కాపీ చేసుకుందాం. ఇక్కడ కోడ్ అనేది జనరేట్ అయింది కాంటాక్ట్ సెక్షన్కి. సో ఇక్కడ పేస్ట్ చేద్దాం. హోమ్ అబౌట్ కాంటాక్ట్ సెక్షన్ అనేది ఇలా వచ్చింది. ఇక్కడ నేమ్, మెయిల్, సబ్జెక్ట్ అంటే మెయిన్ ఏం, తర్వాత మెసేజ్, ఇక్కడ సెండ్ మెసేజ్ అవుతుంది. ఇక్కడ మెయిల్, ఫోన్ నెంబర్, లొకేషన్, ఇక్కడ గిట్ హబ్ లింక్, అండ్ ఇక్కడ బటన్స్ అనేది రెస్పాన్సివ్గా వర్క్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనం బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. సో దట్ నెక్స్ట్ వచ్చేసేసి మనకు కావాల్సింది అంటే ఐ వాంట్ footer section like before, background. ఇక్కడ కామెంట్ రాసుకున్నాం. footer section. సో ఇక్కడ చూద్దాం. ఫోటో సెక్షన్ మధ్య సెక్షన్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇట్లా సో దట్ కంప్లీట్గా ఇక్కడ అబౌట్ హోమ్ అని వచ్చింది కదా, ఇక్కడ ఐడి ఈక్వల్ టు కాంటాక్ట్ అట్లా రాసుకున్నాం. నావిగేషన్ లింక్స్ అనేవి వర్క్ అవ్వడానికి ఇక్కడ
ఎక్కడికి వెళ్ళండి, ఇక్కడికి ఐడి ఈక్వల్ టు కాంటాక్ట్ రన్ చేసి చూద్దాం. కాంటాక్ట్ వర్క్ అవుతుంది కదా. నెక్స్ట్ అలాగనే సేమ్ ప్రాజెక్ట్స్ సెక్షన్కి ఐడి ఈక్వల్ టు ప్రాజెక్ట్స్ వచ్చాయి కదా. నెక్స్ట్ మనకేంటి, ఎడ్యుకేషన్ ఐడి ఈక్వల్ టు ఎడ్యుకేషన్. సో వర్క్ అవుతుంది కదా. నెక్స్ట్ ఏంటి, అబౌట్ సెక్షన్. వర్డ్స్ అబౌట్ మీ. ఇక్కడ అబౌట్ అని రాసింది, ఏబివై పెట్టి ఇక్కడ ఏమి ఇచ్చారో చూసుకుందాం. ఇక్కడ చేంజ్ చేసినా సరిపోద్ది. మెయిన్ నావిగేషన్ లింక్స్ దగ్గర అబౌట్స్ అని ఇచ్చాం. సో దట్ ఇక్కడ హోమ్ అని ఇచ్చాం. ఇక్కడ ఐడి ఈక్వల్ టు హోమ్. ఇప్పుడు చూద్దాం. హోమ్, ఈ హోమ్ పేజ్ కాబట్టి హోమ్ రావాలి. అబౌట్ సెక్షన్, ఎడ్యుకేషన్ సెక్షన్, ప్రాజెక్ట్స్, కాంటాక్ట్. నెక్స్ట్ ఇక్కడ ఫోటో సెక్షన్. ఇక్కడ ఈ లింక్స్ కానీ వర్క్ అవుతాయి చూడండి. ప్రాజెక్ట్స్, నెక్స్ట్ కాంటాక్ట్, గో టు హోమ్. సో దట్ చూడండి, మనం ఈజీగా ఇప్పుడు ఒక పోర్ట్ఫోలియో అనేది డిజైన్ చేసుకున్నాం వితౌట్ కోడింగ్ నాలెడ్జ్ తోటి. అంటే జస్ట్ బేసిక్స్ ఉంటే సరిపోతుందండి. ఇది చూడండి, బ్యాక్గ్రౌండ్ అని చాలా బాగుంది. సో దట్ ఇలా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ మొబైల్ రెస్పాన్సిబుల్స్. ఇక్కడ చూడండి యానిమేషన్ అనేది ఎలా వెళ్తుందో చాలా బాగుంది కదా. డార్క్ మోడ్ వర్క్ అవుతుంది. ఇన్స్పెక్ట్ వర్క్. సో ఇక్కడ మనకు మొబైల్స్లో ఇది ఇలా అనేది చూపిస్తుంది. పర్ఫెక్ట్గా ఉంది కదా. సో మీరు కానీ ఇలా ఒక పోర్ట్ఫోలియో అనేది డిజైన్ చేసుకొని మీ యొక్క రెజ్యూమ్లో యాడ్ చేసుకోండి. హియర్ ఈజ్ ఆల్సో వర్కింగ్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సెక్షన్. నెక్స్ట్ go to contacts. Next about, come to about. So that ఇలా ప్రాజెక్ట్స్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చేంజ్ చేసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో నేను ఎలానో చెప్తాను. So thank you guys watching for this video, and subscribe it, like, share and comment. Thank you guys. Bye bye.